డాక్టర్ జ్ఞానానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే ముందు నాతో కలిసి బిజినెస్ చేయడం గురించి అంటే ఫ్రీలాన్సర్ గాను, అడ్మిషన్ కౌన్సిలర్ గాను, కోఆర్డినేటర్ గాను వీటి గురించి 2 వీడియోలలో తెలియజేయడం జరిగింది. ఆ వీడియోలు చూడకపోతే లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోలు చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి. ఇక టాపిక్ లోకి వచ్చేద్దాం. ఆ 2 వీడియోలు చూసిన తర్వాత నాతో కలిసి బిజినెస్ చేయడానికి, అలాగే యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా, జిల్లా కోఆర్డినేటర్గా జ్ఞాని హెల్త్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో ఫ్రీలాన్సర్ గాను, కోఆర్డినేటర్ గాను, అడ్మిషన్ కౌన్సిలర్ గాను పని చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఒక్కొక్క వీడియోలలో ఒక్కొక్కరి గురించి తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్న వ్యక్తి డాక్టర్ రేఖా రామకృష్ణ. డాక్టర్ రామకృష్ణ అనే వ్యక్తిని జ్ఞాని హెల్త్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోఆర్డినేటర్గా మరియు అడ్మిషన్ కౌన్సిలర్గా నియమించడం జరిగింది. ఇప్పుడు మీ అందరి సమక్షంలో జ్ఞాని హెల్త్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నేను డాక్టర్ రామకృష్ణ గారికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాను. ఈ రోజు నుండి నన్ను సంప్రదించాలనుకునే వారు మీరు అనకాపల్లి జిల్లా వాస్తవ్యులైతే ఈ డాక్టర్ రామకృష్ణ గారిని మాత్రమే సంప్రదించండి. ఇప్పుడు డాక్టర్ రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఇక నుండి అనకాపల్లి జిల్లా వాళ్ళు నన్ను కాకుండా ఈ డాక్టర్ గారినే సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ డాక్టర్ రామకృష్ణ గారిదే. నేను డాక్టర్ రేఖా రామకృష్ణని మాట్లాడుతున్నాను. మీకు అందరికీ తెలిసిన వ్యక్తి, బాగా పరిచయం ఉన్న వ్యక్తి గురించే నేను మాట్లాడుతున్నాను. డాక్టర్ జ్ఞానానంద ఇంటర్నేషనల్ తన అపారమైన జ్ఞానంతో, వైద్య జ్ఞానంతో ఎంతో మంది స్టూడెంట్స్కి తన జ్ఞానాన్ని అందిస్తూ డాక్టర్లుగా తయారు చేసిన గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. వైద్యం అంటే కోట్లలో మాటలు. వైద్యం అంటే చాలా కష్టం, చదవడం కష్టం, తర్వాత డబ్బు ఉండాలి. ఇలాంటి కోరికలన్నీ కోరికలుగానే మిగిలిపోయి వాళ్ళ జీవితం ముసలయ్యే వరకు అలాగే డాక్టర్ అనుకుంటూ ఉండిపోతూ ఉంటారు. డాక్టర్ జ్ఞానానంద ఇంటర్నేషనల్ గురువు గారు ఈ కళని అందరికీ, ప్రతి స్టూడెంట్కి ఎంతో అర్థమయ్యే విధంగా సింపుల్గా, ఇది వైద్యం అంటే ఇంతే, సబ్జెక్ట్ అంటే ఇంతే, అసలు బోరు కట్టకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు క్లాస్ చెప్పినా సరే, సార్ చెప్పండి సార్ అనే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంత అర్థమయ్యే రీతిలో వైద్యాన్ని మనకు అందిస్తూ అందరి లైఫ్లో వెలుగులు నింపిన డాక్టర్ జ్ఞానానంద గురువు గారికి నమస్కారములు. ఒక జిల్లాకి కోఆర్డినేటర్ అవ్వాలంటే అంత ఆషామాష విషయం కాదు. 1000 మంది 2000 మంది ఉంటే ఒక వ్యక్తిని మాత్రమే గురువు గారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ఎంతో జెన్యున్ అయితేనే కానీ కోఆర్డినేటర్ ఇవ్వరు. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన అనకాపల్లి డిస్ట్రిక్ట్కి నేను కోఆర్డినేటర్ అవ్వడం నాకు ఎంతో అదృష్టం. సో గురువు గారికి నాకు అప్పచెప్పిన బాధ్యతలన్నీ నేను ఎంతో సక్రమంగా నెరవేరుస్తూ, ఆయనకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా క్రియలన్నీ నెరవేరుస్తూ ప్రతి స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ, ఏ కోర్సు చేయాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి. ప్రతిదీ కూడా లేనిదంటూ ఇక్కడ ఉండదు. ఏ డౌట్ అయినా సరే క్లారిఫికేషన్ గురువుగారు ఇస్తారు. సో నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ జ్ఞానానంద గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ డాక్టర్ రేఖా రామకృష్ణ గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.